హాయ్ అండి. ఏంది ఎప్పుడు ఇవే పెడుతుందని మీరు అనుకుంటున్నారండి? అలా అనుకోవద్దండి. మీకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అదేమిటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపించేది, వీడియోలో కనిపించేది ఈ శ్రావణ మాసం అమ్మవారికి పండగలన్నీ జరుగుతున్నాయండి. ఇక్కడ వచ్చేసి అందరం బియ్యం కలుపుతున్నాము. అది ఏమిటంటే అమ్మవారికి ఒడిబియ్యం వచ్చాయండి ఇవి. అందుకని అమ్మవారికి ఒడిబియ్యం అంటే మనం అమ్మవారికి వాళ్ళు అనుకున్న కోరిక తీరితే ఇలాగా సారి అయితే పోస్తారనమాట. అందుకని వాళ్ళైతే సారి తీసుకొచ్చారు అమ్మవారికి. చూడండి ఎంతో భక్తితో వాళ్ళ కోరిక తీరబట్టే, ఆ కోరిక ఏమిటో మీ అందరికీ చెప్తాను. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎర్ర బ్లౌజ్ వేసుకున్నాను తనకి వచ్చేసి ఇప్పుడు 20 ఇయర్స్ అండి మ్యారేజ్ అయ్యి. 20 ఇయర్స్ అయితే పిల్లల కోసం పాపం చాలా బాధపడ్డారండి వాళ్ళు. దాదాపు 18 సంవత్సరాలు వాళ్ళ పిల్లల కోసం అయితే చాలా ప్రయత్నాలే చేశారనే చెప్పాలి. కానీ గుడికి వచ్చిన తర్వాత ఒకరోజు వచ్చి ఇక్కడైతే మొక్కుకొని, మాకు పాపో బాబో పుడితే మేము నీకు మొక్కులు అయితే చేసుకుంటాం తల్లి అని చెప్పేసి వీళ్ళైతే మొక్కుకోవడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా తనే. అయితే అనుకున్నట్టుగానే మీకు చూపిస్తున్నా చూడండి వీడియోలో. ఈ పాప ఇప్పుడు 2 ఇయర్స్ అండి ఈ పాపకి. ఇక్కడికి వచ్చి మొక్కున్న తర్వాత ఈ పాప అయితే పుట్టిందనమాట వీళ్ళకి. అందుకని పోయిన సంవత్సరం కూడా ఇలాగే ఇదే నెలలో శ్రావణ మాసం రోజులలో వచ్చి సారి అయితే పోసుకొని అమ్మవారి దగ్గర మొక్కుబడులు అయితే చెల్లించుకొని ఆమెకు కావాల్సిన చీర, సారె, పూలు, గాజులు, ఆకు వక్కలు అన్నీ, నిమ్మకాయలు, కొబ్బరికాయలు అన్నీ అండి. వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళకి, ఎందుకంటే పిల్లలు లేని లోటు ఏంటంటే మనకి ఆ పడే బాధ వాళ్ళకే అర్థం అవుద్ది. మనం చెప్పేవాళ్ళం కాదు. కానీ ఆ తల్లి వాళ్ళ బాధను అర్థం చేసుకుని వాళ్ళకైతే ఒక పాపనైతే ఇచ్చిందనమాట. అందుకని ఇలా వాళ్ళైతే ప్రతి సంవత్సరం సారి అయితే తీసుకొస్తాం అమ్మవారికి అని చెప్పేసి ఇలా తీసుకొస్తున్నారనమాట. ఇది 2వ సంవత్సరం వాళ్ళు తేబట్టి. మాకు ఇది ఒక్కటే కాదండి, ఇంకొక బాబు కూడా పుడితే ప్రతి సంవత్సరం మర్చిపోకుండా పండగ అయితే చేస్తామని అయితే ఇక్కడైతే చెప్తున్నారు వీళ్ళు. అందుకని ఇలా చూడండి, తను గుడికి వచ్చి, ఇంతకీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే తెలంగాణ అండి, అచ్చంపేట. అక్కడి నుంచి వచ్చారనమాట. వచ్చి అమ్మవారికి ఇలా పొంగళ్ళు చేసుకొని అమ్మవారికి చీర, సార, కొబ్బరికాయలు అన్నీ నైవేద్యం, గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చెయ్యాలి కదా. ఎంతో భక్తితో ఆమె అయితే పొంగళ్ళు అయితే వండుకున్న తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి మొక్కుబళ్ళు అయితే చెల్లించుకోవడానికి రెడీ అయిపోయారండి వాళ్ళ పాపతో సహా. చూడండి గుడి ఎంత ఉందని కాదండి, మనకి ఎంత భక్తి ఉంది, అమ్మవారి మహిమ ఎంత ఉన్నది అనేది మనకి ముఖ్యం అనమాట. మొత్తానికైతే మేమైతే గుడి చుట్టూ ప్రదక్షిణాలు వాళ్ళతో పాటు మేము కూడా తిరిగామన్నమాట. ఎందుకంటే ధూపంతో తిరుగుతున్నాము. ధూపం వేసుకొని గుడిలోకి వెళ్ళిన తర్వాత చూడండి, ముందు మీ అందరూ మా ఛానల్కి అయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు కావాలన్నమాట. మొత్తానికైతే గుడిలోకి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత వాళ్ళ చిన్న పాప నాకు బోనం కొండ నెత్తిని పెట్టండి అని గోలండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పాప నేను ఎత్తుకుంటానంటే తన తృప్తి కోసం ఏదో అలా పెట్టేసి మేము తనకైతే పెట్టడం అయితే జరిగిందనమాట. మీరు కూడా చూడండి. కాకపోతే వీడియో తీసేవాళ్ళు అలా తీశారండి, ఏమీ అనుకోవద్దు. కొంచెము అదిగో చూడండి, చూస్తున్నారు కదా. ఆ పాప నాకు నెత్తిని పెట్టమని ఒకటే గోల. అయితే ఆ పాప తృప్తి కోసం మేమైతే బోనకొండ అయితే అమ్మాయి నెత్తినైతే పెట్టాము. మొత్తానికైతే అమ్మవారికి అయితే వాళ్ళైతే సమర్పణ అయితే చేశారండి. ఒడిబియ్యం అయితే నింపారనమాట. అంటే 5 ముత్తైదులు కలిసి అమ్మవారికి ఒడిబియ్యం పోశారు. మనం ఒడిబియ్యం అంటాం, వాళ్ళు సారె అంటారు. సారె అయితే తీసుకొచ్చి అమ్మవారికి అయితే చేశారు. చేసిన తర్వాత ఇలా 2 కోడిపుంజులండి అమ్మవారికి కోయడానికి. ఎల్లమ్మకి ఏడలు కోళ్ళు కోస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళు కోడిపుంజులు అయితే తెచ్చారు. వాటికి పూజ చేసిన తర్వాత వాటినైతే చూడండి, చూస్తున్నారు కదా, ఇలాగనమాట. వాటిని అయితే చేసిన తర్వాత మొత్తానికైతే వచ్చిన వాళ్ళందరికైతే భోజనాలు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఈ నెలంతా గుడి దగ్గర హడావుడిగానే ఉంటుందండి. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు శ్రావణ మాసం అంటేనే పండగల సందడి. అందుకని హడావుడి అయితే జరుగుతుందనే చెప్పాలి. ఇది ఒకటే కాదండి, మాకు ఇంకో 16 రోజులు పండగ ఉంది. అది కూడా వీడియో పెడతాను, మీ అందరు లైక్ చేయండి, మర్చిపోమాకండి. ఆమె ఏమంటుందంటే మాకు ఎక్కడికి పోయినా కూడా ఏమీ ఉపయోగం కలగలేదు. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు పాప అయితే పుట్టింది. మా పెళ్ళి 20 సంవత్సరాలు మేము అచ్చంపేట నుంచి వచ్చామని తనైతే వాయిస్ చిన్నగా చెప్తుందండి. నేనైతే పెద్దగా చెప్తున్నాను మీ అందరికీ తెలవటం కోసం. ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను కదా వీడియోలో చూపించిన పాప చక్కగా ఉంది. ఆ పాప వచ్చేసి
వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలాగే తీసుకొస్తారంట. చూడండి, కోడి పుంజులు అయితే ఇలా పూజించిన తర్వాత మొత్తానికైతే వాళ్ళైతే దండం పెట్టుకుంటున్నారండి. ఆ పాపతో వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఉడుపు కట్టి మాకు పాప ఉంటుంది. అన్ని హాస్పిటల్ తిరిగినా పుట్టలేదు. రెండోసారి సారాలు. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 20 సంవత్సరాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత పాప పుట్టింది. 2 సంవత్సరాల నుంచి సారి వస్తాం. ఏ ఊరు నుంచి వచ్చారు? అచ్చంపేట నుంచి వచ్చారు. ప్రతి సంవత్సరం వస్తారా మరి ఇలాగే? సరే అమ్మ మరి.